కానీ మ్యామ్ సీసీ కెమెరాస్ పెట్టడం ఒక ఎత్తు, దాన్ని మెయింటైన్ చేయడం ఒక ఎత్తు, మళ్ళీ ఒక మనిషి నుండి విజువల్స్ అన్నీ చూస్తూ అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేది ఇదంతా ఒక పెద్ద సర్కిల్. అవును. సో ఆ మానిటరింగ్ అంతా పర్ఫెక్ట్గా జరుగుతుంది. 100% ఎవ్రీ డే మేము మార్నింగ్ టెలికాన్ఫరెన్స్లో ఎన్ని సీసీ కెమెరాస్ వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అఫెన్స్ అయింది, అక్కడ సీసీ కెమెరా చూస్తే వర్కింగ్ ఉండదు. అవును. అలాంటప్పుడు డిటెక్షన్ ఇంపాసిబుల్. అవును, కష్టం అవుతుంది. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ బట్ కష్టం అవుతుంది. సో మేము ఏం చేస్తామంటే ఎవ్రీడే వీ టేక్ కౌంట్. ఇవాళ ఎన్ని సీసీ కెమెరాస్ వర్క్, ఓకే 500 ఉన్నాయి, 500 వర్క్ చేస్తున్నాయా, ఫైన్. ఇమ్మీడియట్గా ఇవాళ వర్క్ చేయట్లేదు అని అన్నప్పుడు రిపేర్ చేయాలి. అండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది, అండ్ దాని డివిఆర్స్ అవి ఉంటాయి కదా. ఇమ్మీడియట్గా ఆఫెన్స్ అయిన వెంటనే మా దగ్గర చైన్ స్నాచింగ్ కూడా, ఒక కేసులో చైన్ స్నాచింగ్ అయ్యి అమ్మాయి లాక్కొని వెళ్తే ఆమె షివరింగ్, ఆబ్వియస్గా అది చాలా టెన్షన్ ఉంటుంది. అది వితిన్ 3 hours డిటెక్ట్ చేయగలిగాం ఓన్లీ బికాస్ ఆఫ్ సీసీ కెమెరాస్. అక్కడి నుంచి వెళ్ళడం, నెక్స్ట్ సీసీ కెమెరాలో, నెక్స్ట్ సీసీ కెమెరాలో అలా చూసి ఇమీడియట్గా ఆ వెహికల్ ఒక్క దాంట్లో పడకపోతే ఇంకో కెమెరాలో వెన్ హీ స్లోస్ డౌన్ ఇట్ విల్ క్యాప్చర్ ద పిక్చర్ అండ్ అట్లా డిటెక్ట్ చేయడం చాలా యూస్ఫుల్ అండి సీసీ కెమెరాస్. అండ్ ఈ సీసీ కెమెరాస్లో మేము వర్క్ చేసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, వీ గెట్ లాట్ మోర్ రెస్పెక్ట్ టు అవర్ సీనియర్ ఆఫీసర్స్. అసలు ఇవన్నీ లేకుండా కూడా వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అప్పుడు, వెన్ ట్రాన్స్పోర్ట్ వాజ్ నాట్ దేర్, వెన్ నో క్యామ్, బికాజ్ 80s 90sలో వర్క్ చేసిన సీనియర్ ఆఫీసర్స్ కానీ తర్వాత వాళ్ళు కూడా టూ మచ్ ఆఫ్ మావోయిజం, టూ మచ్ ఆఫ్ టెర్రరిజం అలాంటివి ఉన్న స్టేజెస్లో కూడా వితౌట్ ఎనీ క్యాంప్స్, వితౌట్ ఎనీది, ఓన్లీ ఇంటెలిజెన్స్తోని వాళ్ళు ఎంత బాగా వర్క్ చేశారు. ఇట్ గివ్స్ అస్ గూస్ బంప్స్ అనమాట. చాలా గ్రేట్ అనిపిస్తుంది. మా రెస్పెక్ట్ ఇంకా మల్టీఫోల్డ్ అవుతుంది వాళ్ళ పైన. ఇప్పుడు శ్రీ టీమ్ భరోసాలో ఉన్నారు, నెక్స్ట్ ఎటువైపు వెళ్ళే అవకాశం అంటే జనరల్గా ప్రమోషన్ ఎస్పీ ప్రమోషన్లో ఉన్నాము. అది మా దగ్గర పోస్టింగ్స్ నథింగ్ విల్ బీ ఇన్ అవర్ హ్యాండ్స్. అంటే డిపెండింగ్ ఆన్ అవర్ టాలెంట్ అండ్ రిక్వైర్మెంట్, అక్కడ ఆ టైంలో నెసెసిటీ ఉన్నప్పుడు అది least spoken about topic because officers very well know that where to post whom అని చెప్పి వాళ్ళు they will అంటే మీరు ఇప్పటివరకు చాలా డిపార్ట్మెంట్స్లో వర్క్ చేశారు, ఎన్నో రకాలైన వర్క్స్ చేశారు. మీ మెంటల్ సాటిస్ఫాక్షన్ మీకు వస్తుందని మీరు మాటలు చెప్తూ ఉంటేనే మాకు అర్థమవుతుంది. బట్ ఇంకా కమింగ్ ఫ్యూచర్లో ఈ డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అదే అని ఉందా? 100% అండి, వితౌట్ ఎనీ డౌట్. అదే చెప్తున్నాను కదా, దిస్ డిపార్ట్మెంట్ అంటే మాకు ముందు పోలీస్ అని ఎప్పుడూ కూడా వి డిడ్ నాట్ హ్యావ్ సో మచ్ ఇంట్రెస్ట్. అట్ ద సేమ్ టైమ్ నో యాంటీ అట్లా ఏముండదు కదా, న్యూట్రల్గా ఏం తెలియదు బేసికలీ. బట్ ఆఫ్టర్ ఇండక్టింగ్ ఇన్ టు దిస్ డిపార్ట్మెంట్ మనం ఎంత చేయొచ్చు, ద స్కోప్ ఆఫ్ వర్క్ ఎంత వైడ్గా ఉంది అని తెలిసి ఇంకా ఎక్కువ పెరిగింది మాకు ఈ రెస్పెక్ట్ డిపార్ట్మెంట్ పైన. అంటే ఎవ్రీబడి, ఒక మనిషి ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ ఆయన సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్. దట్ కీ ఆస్పెక్ట్ ఈస్ టేకెన్ కేర్ బై పోలీస్ డిపార్ట్మెంట్. అంటే మనం ఫస్ట్ వెళ్ళి బయటకు జాబ్ చేద్దామా, లేకపోతే బయటకు వెళ్ళి ఒక ఇల్లు కట్టుకుందామా, ఆర్ వాట్ ఎవర్ ఏది ఉన్నా కూడా మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫస్ట్. నేను మంచిగా ఉంటే ఏమైనా చేయొచ్చు అని ఆ ఎలిమెంట్ మేము టేక్ కేర్ చేస్తాం. సో వీ టచ్ ఎవ్రీబడీస్ లైఫ్ ఇన్ మల్టీ ఏరియాస్ అనమాట. చాలా ఏరియాస్లో వీ కుడ్ టచ్ దేర్ లైఫ్స్. స్కూల్కి కాలేజ్కి వెళ్ళే దారిలోనే కావచ్చు, మా పెట్రోల్ కార్స్, బ్లూ కోల్స్, దే ఆర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా గుడ్ థింగ్స్లో కొన్ని గుడ్ థింగ్స్ అండ్ గుడ్ ఆఫీసర్స్ బయటకు వస్తున్నారు. బట్ మెనీ థింగ్స్ గెట్స్ అన్నోటిస్డ్. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ వీ డూ ఇప్పుడు మా లేక్ పోలీస్ ఉన్నారు, ఎంతోమంది సూసైడ్ చేసుకునే వాళ్ళని అక్కడ ఆపుతారు, వాళ్ళ పని అదే. సో అలా ఆపుతారు. ఎంతోమంది బావిలో పడినప్పుడు, బోరు బావిలో పడినప్పుడు కూడా తీసిన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. థెఫ్ట్, ఇంట్లో దొంగతనం అయితే కొన్ని రోజులు వాళ్ళు బయటకు రాలేరు, ఇమీడియట్గా దొంగలను పట్టుకొని వాళ్ళ ప్రాపర్టీ రికవరీ చేసి ఇవ్వడము. సో ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఆ అమ్మాయిలను మెయిన్గా మన ఇండియన్ కల్చర్ ఎలా ఉంటుందంటే, అమ్మాయిలకి, ఇంట్లో ఉన్న అమ్మాయిలకి ఏమైనా క్రైమ్ అయిందంటే ఇంకేం ఆలోచించరు, సూసైడ్ చేసుకుందాం ఇంకా అందరం అనేది ఈజియెస్ట్ థింగ్, వే అవుట్ వాళ్ళకి.
ఇన్ మెనీ కేసెస్ మా షీ టీమ్స్లో వస్తాయండి. నార్మల్గా మాట్లాడుంటారు, గ్రూప్ ఫోటో తీసుకుంటారు. తర్వాత ఒక అమ్మాయి కేసులో ఆ అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, షీ వాజ్ 5th month ప్రెగ్నెంట్. అప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్గా వాళ్ళ హస్బెండ్ ఆ అమ్మాయిని ఇంటికి వెళ్ళిపోయి ఇంకా వద్దు నాకు అవసరం లేదని. షీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఫర్ వాట్ రీజన్. ఎప్పుడో 10th ఎప్పుడో గ్రూప్ ఫోటో దిగింది. ఆ అబ్బాయి ఒక అతను బ్లర్గా చేసేసి అమ్మాయి పైన చేసి ఉన్నట్టు మాఫ్ చేసి ఈ హస్బెండ్ యొక్క ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. వేరే 300 followers ఉన్నారు వాడికి. సో వర్చువల్ వరల్డ్ అంతా ఫాల్స్ వరల్డ్. వాడి ఆ 300 followersలో ఎవరు వాడికి ఏంటి తెలీదు, బట్ అందరు చూసేశారు మేడం. సో ఇప్పుడు అలాంటి ఆవిడతో ఉన్నావా, ఈ అమ్మాయి పుట్టే నాదా కాదా, ఇలాంటివన్నీ చూస్తే సింపుల్గా అమ్మాయి. అండ్ వెన్ దే కేమ్ క్రైయింగ్ టు మై ఆఫీస్, ఐ సెడ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయమా అంటే రఫ్ ఐడియా అన్న ఇవ్వండి కదా, మీరు ఎవరై ఉండొచ్చు. ఏం తెలీదు మేడం, అసలు ఏం తెలీదు. సో ఫైనలీ ఆ ఫోటోని మేము ఎక్కువ జూమ్ చేసి అది చేస్తే షీ రికలెక్టెడ్ దట్ మేడం ఇది నేను 10th classలో ఉండే నాకు ఈ డ్రెస్ అని షీ రికలెక్టెడ్. ఈ 10th classలో ఆ అమ్మాయికి ఆ గ్రూప్ ఫోటో లేదు, ఏమీ లేదు అసలు. అంటే చూసారంటే కంప్లీట్ వాళ్ళ ఇల్లు మొత్తం షేక్ అయిపోయింది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అయితే ఈ అమ్మాయి కనీసం ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న వద్దు చచ్చిపోదాం ఇంకా అంతే, అందరం మందు తాగి చచ్చిపోదాం, సింపుల్ వే అవుట్ వాళ్ళకి. సో ఐ సెడ్ నో జస్ట్ వెయిట్ అని చెప్పి మళ్ళీ ఈ వాళ్ళ ఫ్రెండ్స్ 10th class ఫ్రెండ్స్ ఎవరు చాలా అదంతా డిటెక్ట్ చేసి వీ కుడ్ ఫైండ్ అవుట్ వన్ బాయ్. వేరే వాళ్ళ దగ్గర ఆ గ్రూప్ ఫోటో దొరికితే పక్కన ఎవరున్నారో తెలిసి వాడిని పట్టుకున్నాం. ఏంట్రా బాబు ఇది ఏంటి అంటే నాకు ఆ అమ్మాయి ఇష్టం కానీ నాకు దక్కలేదు అంటే ఈవెన్ ప్రపోజ్ కూడా చేయలేదు వాడు ప్రపోజ్ కూడా చేయలేదు, అమ్మాయి రిజెక్ట్ అసలు ఇవేమీ కాలేదు. బట్ వెన్ ఐ కేమ్ టు నో దట్ షీ వాజ్ ప్రెగ్నెంట్ సమ్వేర్ ఇట్ హర్టెడ్ మీ. సో ఏదైనా చేసి ఇది చేద్దాం అనుకున్నాను, వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేద్దాం అనుకున్నాను. అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు మీరు ఆ 10th class ఎక్కడ అమ్మాయి పెళ్ళి అయిపోయింది ప్రెగ్నెంట్ పంపించేశారు. సో అది డిటెక్ట్ చేసి ఆ అబ్బాయిని రిమాండ్ పంపించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ ఇన్లాస్ అందరినీ పిలిచి ఫేస్బుక్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఏంటి, ఇన్స్టాలో ఎంతమంది మేము తెలిసిన వాళ్ళందరికీ అమ్మాయికి ఇదే చెప్తాం, అనవసరంగా ఫోటోలు దిగకండి, అనవసరంగా మీటింగ్స్కి వెళ్ళకండి, టైంపాస్ కోసం నెంబర్లు అన్నెసరీ ఎక్స్చేంజ్ చేయకండి, వాళ్ళతోటి ఫ్రెండ్లీగా మేము ఆ బర్త్డే పార్టీకి వెళ్ళిపోతాం, ఈ బర్త్డే పార్టీకి, ఈ పబ్బులు ఈ క్లబ్బులు ఇవన్నింటికి వెళ్ళకండి, అన్నెసరీ అడుగు ఎందుకు మనకి బయట పెట్టడం అనేది చెప్తుంటాం. అసలు ఈ కేసు ఎంత హారిబుల్గా ఉండిందంటే ఎంతమంది ఒక్కొక్క సజెషన్ ఆ పాపకి 5th month తర్వాత అయితే అబార్షన్ చేయలేరు, సో ఈ మ్యారేజ్ ఉంటుందో లేదో మళ్ళీ అది నీ మెడకు పడతారు పిల్లలు, ఇప్పుడు అబార్షన్ చేసుకో. అరే దే వర్ నాట్ ఈవెన్ గివింగ్ హర్ టైమ్ ఎట్ ఆల్, అండ్ నాట్ ఈవెన్ గివింగ్ అస్ ఆల్సో టైమ్ టు డిటెక్ట్. అబార్షన్ చేసేసుకో 5th month కదా, ఇంకా దీని తర్వాత అయితే అది కూడా చేయరు, తర్వాత కావాలంటే అబ్బాయి మళ్ళీ మంచిగా అయిపోయి పిలిచాం మళ్ళీ కనొచ్చు కానీ, అంటే పిచ్చి ఐడియాలు అందరూ ఇచ్చారు. సో వాళ్ళ ఫ్యామిలీని అందరినీ పిలిచి అందరినీ కౌన్సిలింగ్ చేసి ఇది యాక్చువల్ రిజల్ట్. ఆ అమ్మాయికి తల తెలీదు తొంగ తెలీదు ఏం తెలీదు, జస్ట్ లైక్ దట్ హౌ కెన్ యూ ఒకసారి ఆలోచించదండి సెన్స్ లేకుండా. ఆయనకి ఏంటంటే పరు ఎంత మంది ఫాలోవర్స్, నా ఫాలోవర్స్ అందరు చూసేశారు. సో ఇలా అంటే ఫాల్స్ వరల్డ్ ఫాలోవర్స్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఇంటికి వచ్చి వీళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా, వీళ్ళకి ఒక పూట తిండి పెడతారా, లేకపోతే వీళ్ళు ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ నిజంగా ఇన్స్టాగ్రామ్లో ఇన్ని ఫాలోవర్స్ అంటే ఏమవుతుందంటే అనానిమిటీ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. నేను ఫేక్ ఐడి క్రియేట్ చేసి నేను మిమ్మల్ని అంటే ఎవరికి తెలీదు, సో ఆ డిస్గైస్లో నేను ఏమైనా చేస్తాను. డిస్ప్లే పిక్చర్స్ అమ్మాయిలో పెట్టుకొని అమ్మాయిలతో మాట్లాడి న్యూడ్ పిక్చర్స్ పంపించమని, న్యూడ్ వీడియోస్ పంపించమని, నేను అమ్మాయినే కదా నేను పంపించాను నువ్వు పంపించు షేర్ చేసుకోమని, ఇద్దరు అలా షేర్ చేసుకొని తర్వాత బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళని రూమ్స్కి రమ్మని చెప్పడం, లాడ్జెస్కి రమ్మని చెప్పడం. ఈ అమ్మాయిలు ఒక్క చిన్న ఫోటో పంపించి దాని నుంచి బయటపడలేక దాని నుంచి అమ్మ వాళ్ళకి చెప్తే తిడతారని చెప్పి ఇంకా చేయడం, ఇంకా న్యూడ్ పిక్చర్స్ పంపించడము, లేకపోతే బయటికి వెళ్ళి సెక్షువల్గా పార్టిసిపేట్ చేయడము, ఇవన్నీ అయిపోయి వాళ్ళకి ఎన్ని వీడియోస్ అవి తగ్గితే ఇంకా వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అనమాట. సో ఐ అపీల్ టు ఆల్ ద గర్ల్స్, మీరు ఏమి తప్పు చేయట్లేదు. See, when somebody is taking your nude pictures and blackmailing or whatever you have done, let us take that as a ignorance. But ఇంకా మీరు చనిపోవడాలు కానీ అవతల వాళ్ళకి పవర్ ఇవ్వడం ఇంకొకరికి చేసేటట్టు మీరు వీక్గా ఉండి అలా చేయొద్దని ఆల్వేస్ అప్పీల్. చాలా కాలేజెస్కి స్కూల్స్కి వెళ్తూ ఉంటాను నేను, అందరికీ అదే చేస్తున్నాను. ఇఫ్ యూ వుడ్ హ్యావ్ సెంట్ యువర్ న్యూడ్ పిక్చర్స్ ఆర్ షేర్ సంబడి, ప్లీజ్
సెండ్ మీ అ మెసేజ్ సపరేట్లీ. మీకు మీ ఇష్యూ అయిందని కూడా ఎవరికి తెలియదు. ఐ విల్ ఎన్ష్యూర్ దట్ యువర్ నేమ్ విల్ నాట్ కమ్ అవుట్, బట్ ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అని ఎంత అప్పీల్ చేస్తే యూ డోంట్ బిలీవ్ అండి. అంతమంది అమ్మాయిలు ఏదైనా కాలేజ్కి వెళ్ళి రాగానే నా ఫోన్ అంతా నిండిపోతుంది. మేడం మాకు ఇలా అయింది, మేము పంపించాము, వాడు నా బాయ్ ఫ్రెండ్ మంచివాడే ఉండే కానీ వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇప్పుడు హీ స్టార్టెడ్ బ్లాక్మెయిలింగ్ మీ మేడం. నన్ను బాగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అక్కడికి వస్తావా, ఇక్కడికి వస్తావా, ఇంట్లో అమ్మా నాన్నలు ఉన్నారు, బయటికి వెళ్ళడానికి కుదరట్లేదు నాకు, కానీ కిందికి వచ్చి నేను వచ్చేస్తాను, ఇంకా పైకి నేను వచ్చేస్తాను అంటే నాకు టెన్షన్ పడిపోయి బాత్రూంలోకి వెళ్ళి న్యూడ్గా పిక్చర్స్ తీయడం, వీడియో కాల్స్, అవన్నీ వాడు స్క్రీన్ రికార్డ్ చేయడం, ఇవన్నీ చేసి బ్లాక్మెయిల్ చేయడం. ఇలా 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 ఇవి వాళ్ళు మ్యారేజ్ చేసుకుందామంటే పిల్లలు వద్దు మ్యారేజ్ వద్దు ఎందుకు వద్దంటున్నారో అర్థం కావట్లేదు మేడం, మా పాప కౌన్సిలింగ్ ఇవ్వండి అని. ఇది తీస్తే ఇవన్నీ ఉంటాయన్నమాట. పిల్లలు చాలా హారబుల్గా ట్రాప్లో పడిపోతున్నారు. ఇలాంటివన్నీ మేము సాల్వ్ చేస్తుంటే మాకు వచ్చే సాటిస్ఫాక్షన్ కెన్ యూ ఇమాజిన్, ఇట్ కెనాట్ బీ ఈక్వల్డ్ విత్ ఎనీథింగ్ అనమాట.